మీ కెరీర్‌లో ఫస్ట్ స్టార్ హీరో 'నాని' కదా? నాకు కూడా నేను స్టారే. ఎవ్రీబడీ హాస్ స్టార్స్. ఓకే. అయితే సరే నేచురల్ స్టార్ 'నాని' గారితోటి పెర్ఫార్మ్ చేసినప్పుడు అంటే బేసిక్‌గా 'నాని' చూస్తే కెమెరా కూడా జెలస్ ఫీల్ అవుతది. ఎందుకంటే నన్ను చూసి భయపడ్డని చెప్పేసి ఇంతకుముందు ఒక డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది. సో మరి మీకెలా అనిపించింది 'నాని' గారితో పెర్ఫార్మ్ చేసేటప్పుడు? ఛాలెంజింగ్‌గా అనిపించిందా? కంఫర్టబుల్‌గా అనిపించిందా? ఫన్‌గా అనిపించిందా? ఎలా అనిపించింది? ఆల్ టుగెదర్. నౌ ఐ అగ్రీ. ఐ మీన్ ఫస్ట్ స్టార్ హీరో నాని గారు, అది ఐ am not even eligible to say yes or no to that. But Nani garu himself is a very big star నాకు, and I see him like that. I admire him a lot. I think he's the best person one can get. ఏ యాక్టర్ కైనా నాని గారితో ఒక సినిమా వచ్చింది అంటే నాకు తెలిసి కథ ఏంటని కూడా తర్వాత అడగండి, కళ్ళు మూసుకొని చేసేయచ్చు. బికాస్ నాని గారు is such a reliable person. Just not as an actor, now he's a producer also. So when I said about the production, he is ela ante he is a multitasker. He'll care about everything. He'll care about everybody. Everything includes, he'll care about craft, he'll care about his directors, he'll care about his co-stars, he'll care about his team. Anni he'll care about. On top of it, ivanni chestune he'll deliver one జా డ్రాపింగ్ పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఆ హార్డ్ వర్క్ అంతా చాలా ఎఫర్ట్లెస్ గా చేసేస్తారు. ఇది హార్డ్ వర్క్ కాదు, చాలా ఈజీ అన్నట్టు చేసేస్తారు. ఐ స్టిల్ డోంట్ నో హౌ హీ మేక్స్ హార్డ్ వర్క్ లుక్ సో బేసిక్ గా. అండ్ చాలా దాంట్లోనే నేను ఇంకా ఆలోచిస్తూ నేర్చుకుంటూ ఉంటా. బికాస్ ఐ స్టిల్ రిమెంబర్ నాని గారికి దెబ్బ అంది తగిలింది అని చెప్పారు కదా, అది జరిగిన రోజు ఇంకా నాకు తెలియలేదు అది అలా అయింది, తెలియలేదు. ఐ థింక్ ఆ జరిగిన ఒక 2-3 days ఎప్పుడో నాకు శైలేష్ చెప్పారు, ఇలా అయింది కొమ్ము, ఇలా అంటే అయ్యో హౌ ఇస్ హీ అవన్నీ అడిగా. కానీ అది జరిగిన తర్వాత నాకు తెలియడానికి మధ్యలో ఒక 2 days ఉంది కదా, నాదొక యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా సినిమాలో. యాక్షన్ సీక్వెన్స్ అయినప్పుడు నాకు ఇక్కడ ఒక పాపం ఒక జూనియర్ పోలీస్ ఎవరో ఉంటే వాళ్ళు టార్చ్ అని ఇక్కడ కొట్టారు. అండ్ అది కోల్డ్ క్లైమేట్ కదా, చిన్న దెబ్బ తగిలినా ఇంకా పెద్దగా ఇలా కందిపోయింది. సాను సార్ ఏమో పర్వాలేదు, నేను సీజీలో ఐ టేక్ కేర్ స్క్రీన్ మీద అన్నారు. ఓకే. ఆ రోజు ఎలా అంటే నేను షూటింగ్ అయిపోయిన తర్వాత నాని గారుని లైక్ యూ సా ది యాక్షన్ సీక్వెన్స్, నాని గారు ఇది అని ఒక చిన్న పిల్లలు ఐ వాజ్ సో ఎక్సైటెడ్, మీరు చూసారా, వాట్ డిడ్ యూ థింక్ అని. ఇట్స్ లైక్ యా సూపర్, సో కన్విన్సింగ్, సో గుడ్ అది ఇది. లైక్ నేనేమో అది అయిందా, అది ఆయన అయింది ఇలా అయింది అని ఆయన ఏం చెప్పలేదు నాకు. నేనేమో నాన్నగారు నాకు ఈరోజు ఇలా దెబ్బ తిరిగింది చూడండి అని ఇలా ఒక ఫోటో పంపించా నాన్నగారికి. అయ్యో ఓకే, బాగా రెడ్గా ఉంది. ఇట్స్ లైక్ నో ఇట్స్ ఓకే అంటే ప్రొడ్యూసర్ అపాలజీస్ టు యూ కోహ్లీ అంటే అయ్యో మ్యాడ్, ఇట్స్ ఆల్ ఫైన్ అన్న. కట్టు నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది, ఇలా అయింది. ఎప్పుడైంది అంటే నేనేమో ఆయన హీ మేక్స్ ఇట్ లుక్ సో బేసిక్. నేనేమో నాన్నగారు ఇలా దెబ్బ తగలేదు అలా దెబ్బ తగలేదు అని చిన్నపిల్లలు వెళ్ళి చెప్తుంటే ఇట్స్ సో బ్యూటిఫుల్ to actually give attention to other person and rather not say about you know what ఇదేముంది బేసిక్ నాకంటే కట్ చేసి రక్తమే వచ్చింది అని చెప్పొచ్చు కదా. బట్ హీ వాస్ లైక్ అయ్యో ఓకే, హీస్ జెన్యూన్లీ దట్ స్వీట్ యాజ్ అ పర్సన్.